50 మధ్యలోనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే 2014 ఓటు అది కంటిన్యూ చేసుకుంటున్నట్టు. 2019లో 50% వచ్చింది. ఇందులో నా దృష్టిలో జనసేన వాళ్ళది ఒక 3%, బీజేపీ వాళ్ళది 2% ఉంది. ఎందుకు బీజేపీకి సహజంగా 3% వస్తుంది. అంతకుముందు ఇది 75 లక్షల ఓట్లు వచ్చినటువంటి 18% ఓట్లు వచ్చినటువంటి జనసేన అప్పుడు బీజేపీ బలహీనంగా ఉంది కాబట్టి సాధించుకోగలిగింది. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు వాళ్ళిద్దరిది 8% ఓట్స్ అన్నటువంటిది 5% ఓట్లు, 3% జనసేనది, 6+3 వీళ్ళకి 1+2 ఈ 5% యాడ్ అయింది వైసీపీ. ఇప్పుడు అది పోతే వైసీపీ దెబ్బతింటుంది. అలా కాకుండా అలా పోతున్న ఓట్లు మహిళల ఓట్లు యాడ్ అయినాయి అని చెప్తున్నారు. ఒకటి నిజం, కమ్మ సామాజిక వర్గంలో మహిళలైతే ఎక్కువగా టీడీపీ కేసు ఉండొచ్చును కానీ కాపు సామాజిక వర్గం మహిళల్లో కొంత స్ప్లిట్ అయింది అన్నటువంటిది కనబడుతుంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో మగవాళ్ళు షిఫ్ట్ అయ్యారు టీడీపీ వైపుకి, మహిళలు ఇటుకి షిఫ్ట్ అయ్యారు. మాదిగ సామాజిక వర్గం అటుపక్కకి అండగా వెళ్ళింది టీడీపీ కూటమికి, బికాజ్ మోడీ ఇస్తానన్నటువంటి ఆ మాదిగలకి వర్గీకరణ ఇవన్నీ కూడా. ఇలాంటి పరిణామాలన్నీ ఇక్కడ కీలకం అవుతున్నాయి. బేసిక్ గా ఓవరాల్ గా ఈ సర్వేలన్నిట్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎప్పుడు కావు, కానీ మూడ్ని తెలియజేస్తాయి. ఆంధ్ర విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాయి. ఎందుకని? పేరు తెలియని